నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక మాంద్యం వల్ల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి వ్యవహరించే మీకు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఛాలెంజ్లు ఎదురవుతాయి. సంతాన సంబంధం విషయంలో పురోగతి ఓ మాదిరిగా ఉంటుంది. మరింత అభివృద్ధి చేయాలని చెప్పి మీరు ఆలోచిస్తారు. ఆ దిశగా మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. దొంగ స్వామి చెల్లి దొంగ బాబాల్ని కలిసి అనవసరంగా నష్టపోకండి. వాళ్ళ వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది కనుక ఈ రకమైనటువంటి సూచన చేయటం అనేది జరుగుతుంది. అనవసరమైనటువంటి యంత్రాలు అవి ధరించి ఇబ్బందులు పడకండి. యంత్రాలంటే దానికి ఎంతో నియమనిష్టంతో ఆ యంత్రాలను తయారు చేయాలి. అవన్నీ కూడా ఇప్పుడు కలియుగంలో అయ్యే పని కాదు. అవి త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనో అయితే బాగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు యంత్రాలంటే ఊరికే పబ్లిసిటీ ఇవ్వటం, ఓ రాయిదాని మీద ఏదో 4 గీతలు గీసి ఇవ్వడం తప్ప పెద్ద ప్రయోజనం లేదు. ఆదిశంకర్ అదేమంటే కొంతమంది ఎదురుదాడి దిగుతున్నారు. ఆదిశంకర్ల వారు మరి యంత్రాలు వేయలేదా? ఆకర్షణ కోసం, ధనాకర్షణ కోసం రకరకాల సందర్భాల్లో ఆయన యంత్రాలు వేశారు కదా, మీరేంటి యంత్రాలు వద్దని చెబుతున్నారన్నారు. అంటే ఆదిశంకర్ల వారు వేసినటువంటి యంత్రమును మన రోడ్డు మీద యాదయ్య చేసిన యంత్రం కూడా ఒకటేనా? ఎట్లా అవుతుందండి? ఎట్లా అవుతుంది? ఆదిశంకరస్వామి వారు వేసినటువంటి యంత్రానికి సాటి రాగలిగినటువంటి గొప్పవాడు ఎవడున్నాడండి ఆయనలాగా యంత్రాలు వేయటానికి? ఏదో ఒకటి ప్రామాణికంగా తీసుకోవటం, దాన్ని అడ్డం పెట్టుకోవటం, ఈ వ్యాపారం చేయమన్నాడు ఆదిశంకర్ వారు ఈ యంత్రాలను పెట్టుకొని. ఇవి మీరే ఆలోచించండి. ఆదిశంకర్ల వారి స్థాయి ఏంటి, మనకి యంత్రం ఇస్తున్న వాడి స్థాయి ఏమిటి అనేది మీరు ఒక్క నిమిషం మీరు ఆలోచించగలిగితే మీకు అంతా కూడా బోధపడుతుంది. ఎందుకంటే మహాత్ముల యొక్క చర్యలు, వాళ్ళు చేసిన సూచనలు మనకి అనుసరణీయంగా ఉండాలి, కానీ అవి మనం ఆచరించకూడదు. శంకరాస్వామి వారు నీళ్లు లేక శ్రీశైలంలో అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఆయన కావాల్సి వస్తే ఫాలధార, పంచదార ఏర్పడింది. అంటే 5 దారాలతోటి అక్కడ నీళ్లు రావటం అనేది జరిగింది, ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి. అలాంటి మహానుభావులు ఎన్నో రకాలైనటువంటి మహత్వం చూపించారు కనుక వాళ్ళ గొప్పతనం వాళ్ళతోటే ఉంటుంది, కానీ అది ఇమిటేట్ చేయడానికి కుదరదు. వాళ్ళని అనుసరించాలి. ఆయన ఆ విధంగా నీటికి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకొని ఆయన అవస్థపడ్డాడు. కాబట్టి మీరు కూడా ఒక బావి కానీ, చెరువు కానీ, పంపు కానీ ఎక్కడన్నా ఆలయం వేస్తే అది మీకు కొంతవరకు మీకు ఉపయోగం కలుగుతుంది. బాబావారు దునివేశారు, మంట వచ్చింది, ఆయన ఇప్పటికీ వెలుగుతుంది అని చెప్పని కొంతమంది వితరణ. అలాంటి మహానుభావులు ఎన్నో రకాలైనటువంటి మహత్వం చూపించారు కనుక వాళ్ళ గొప్పతనం వాళ్ళతోటే ఉంటుంది, కానీ అది ఇమిటేట్ చేయడానికి కుదరదు. వాళ్ళని అనుసరించాలి. ఆయన ఆ విధంగా నీటికి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకొని ఆయన అవస్థపడ్డాడు. కాబట్టి మీరు కూడా ఒక బావి కానీ, చెరువు కానీ, పంపు కానీ ఎక్కడన్నా ఆలయం వేస్తే అది మీకు కొంతవరకు మీకు ఉపయోగం కలుగుతుంది. బాబావారు దునివేశారు, మంట వచ్చింది, ఆయన ఇప్పటికీ వెలుగుతుంది అని చెప్పని కొంతమంది వితరణ వాదన. మేము కూడా మా ఇంట్లో పెద్ద దునివేస్తాం, అంతకంటే ఎక్కువ పొగ వస్తుందని చెప్పంటే అర్థం లేదు. ఏంటంటే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకుంటే సమాజంలో మీరు నష్టపోకుండా ఉంటారని ఈ విషయాలన్నీ చెప్పా. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యం పట్ల సరి అయినటువంటి శ్రద్ధ వహించండి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకునే పరిస్థితి గోచరిస్తుంది. ఏమీ అనుమానపడాల్సినటువంటి పని లేదు. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు కూడా మీరున్నటువంటి పరిస్థితిని చూసి ఏమీ మాట్లాడలేనటువంటి విధంగా ఉండేటువంటి విధంగా
పరిస్థితులు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉన్నటువంటి ఆర్థిక వనరులతోటి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఉన్నటువంటి సమస్యలు అధిగమించడానికి మార్గాలు ఆలోచించండి. ఎప్పుడో జరగబోయేవి మీరు ఆలోచించద్దు. ప్రస్తుతానికి బయటపడడానికి, సమీప భవిష్యత్తులో ఉపయోగపడడానికి ఏవైతే మనకు బాగుంటాయో వాటిని మీరు ఆచరించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో శని ఉన్నాడు. ఏలినాడు శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించాలి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం, ధైర్యం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడా సానుకూలమైన ఫలితాలనే ఇస్తాయి. అందులో కూడాను ఎలాంటి ఇబ్బంది లేనట్టు వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమ పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో గతంలో మీరు వద్దని చెప్పినవి వాళ్ళు మళ్ళీ విడిపోయి పెళ్లి చేసుకున్నారు, 3 నెలలకు విడిపోయారు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి తప్పైపోయింది, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అమెరికా వెళ్ళంగానే అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని క్షమించి మళ్ళీ దగ్గరకు తీసుకొని వాళ్ళని ఒక దారిలో పెట్టగలుగుతారు. అవతల అమ్మాయి వివాహం చేసుకోవడానికి సిద్ధపడింది అంటే మీకున్నటువంటి H1B వీసానా లేదా గ్రీన్ కార్డా అనేది ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఎవరైనా అబ్బాయి పెళ్లి చేసుకుంటారని చెప్పని ముందుకు వస్తే వాళ్ళ చరిత్ర, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. అమ్మాయికి గ్రీన్ కార్డు ఉందని, అమ్మాయి అమెరికాలో ఉద్యోగం చేస్తుందని, ఆ రకమైన భావంతో వాళ్ళు సంబంధానికి ఒప్పుకున్నారా లేదా ఇతరత్ర విషయాలు చూసి ఒప్పుకున్నారా అనే విషయాన్ని ఒకసారి గమనించండి. ఎందుకంటే ఈ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి, పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్న వాళ్ళకి జరిగే పెళ్ళిళ్ళలో 100% మోసం జరుగుతుంది కనుక నేను మీకు వివరంగా చెప్తున్నాను. వాళ్ళ మనసులు వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని ముందు అమెరికా చేరితే అక్క సంగతి మిగతా చూసుకోవచ్చు కదా అనే ధోరణిలో సాగుతున్న ఈ ప్రపంచంలో మీకు సలహా చెప్పాల్సిన అవసరం సిద్ధాంతిక నా మీద ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను. సంబంధాలు చేసేటప్పుడు జాతకాలు కలవడంతో పాటు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెచ్చుకొని సంబంధాలు చేయండి, బాగుంటాయి. మీ చేతులతోటి శుభకార్యాలను చేయగలుగుతారు, శుభకార్యాలను నిశ్చయం చేసుకోగలుగుతారు, ముహూర్తాలు పెట్టుకోగలుగుతారు. ఏమీ అనుమానం లేదు. మీరు పెట్టుబడి పెట్టేటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి లాభాల బాటలో పరుగులు తీస్తాయి. అదేవిధంగా ఆక్వా రంగంలో ఉన్న వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉండండి. పౌల్ట్రీ రంగానికి కొద్దిగా ఇబ్బందికరమైన కాలం నడుస్తుంది. కొద్ది కాలం ఓపిక పడితే సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం, మన భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సక్రమమైనటువంటి పౌరుడిగా మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి అనే ఉద్దేశంతో మీరు సాగిపోయే తీరు చాలా బాగుంటుంది. మీరు చేసుకున్న పుణ్యాలు, పురస్కారాలు అన్నీ కూడా మీకు అక్కడికి వస్తాయి. ఏమాత్రం సందేహం లేదు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉండండి. ప్రతి విషయంలో కూడాను భగవంతుడు రక్షిస్తున్నాడు అనే భావన మీ మనసులో ఉన్నంతకాలం ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఈ వృశ్చిక రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.